నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత టీడీపీ పార్టీదేనని తెలిపిన జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన గుంజి శ్రీనివాసరావు నియామక పత్రాన్ని అందించిన డీసీసీ మక్కెన ఆరవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం నియోజకవర్గంలోని నూజెండ్ల ఈపూరు బొల్లాపల్లి శావల్యాపురం వినుకొండ రూరల్ వినుకొండ పట్టణంలోని ఆయా వార్డులతో పాటు ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి చిన్నారులను భోగిపళ్లతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో చేయూతనిస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి కానుక, డోక్రా మహిళలకి రుణమాఫీ, ఈ రోజు మరి వాళ్ళకి ఎంతో అండగా నిలిచారు. ఆడపిల్లకి మరి ఇప్పుడు దాకా జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి వాళ్ళకి ఇప్పుడు జీతం ఇచ్చి వాళ్ళకి అండగా నిలిచారు ముఖ్యమంత్రి గారు. అలాగే మరి పండుగ కానుకలు ఎవరైనా ఇచ్చారమ్మా గతంలో? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ గారు ఉన్నారు. 3 ముఖ్యమంత్రులు మారారు. పండుగ కానుక ఎవ్వరు ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతే పండుగ కానుకలు ఇస్తున్నారు. పండుగ వచ్చిందంటే పండుగలు చేస్తున్నారు. పేదవాళ్ళు కూడా పస్తులుండే పని లేకుండా ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. జన్మభూమి వార్డు కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ఏ గ్రామం వెళ్ళినా, పట్టణంలో ఏ వార్డు వెళ్ళినా జన్మభూమి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ప్రజల వద్దకే పాలన ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో వార్డుకి వచ్చి అధికారులే వచ్చి గతంలో కూడా జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు వచ్చినటువంటివి 90% పరిష్కరించడం జరిగింది. ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, అన్ని సమస్యల్ని పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరు అందరూ స్పందించి రావడం మాకు ఎంతో ఆనందం, సంతోషం. ఈరోజు సంక్షేమ పథకాల అమలు తీరు రాష్ట్రంలోనే ఒక ఆదర్శం, మన రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శం. 29 రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు నంబర్ 1 గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఆ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని ఈరోజు చంద్రబాబు గారికి జేజేలు పలుకుతున్నారు. గతంలో 200 పెన్షన్ ఉండేది, ఈరోజు దాన్ని 800 పెంచి 1000 రూపాయలు చేశారు. 2019 కొత్త సంవత్సరంలో మరి కొన్ని రోజుల తర్వాత ఈ 1000 రూపాయల పెన్షన్ కూడా మళ్ళీ 2000 చేయబోతున్నారు చంద్రబాబు గారు. 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నా 200 1000 రూపాయలు చేసినా 1000 2000 చేసినా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యపడుతుందని నిరూపించారు. గతంలో 200 పెన్షన్ ఇచ్చి ఇదే గొప్ప అని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కొడుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి దోపిడీ చేశాడు. అందువల్లే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయారు. లక్షల కోట్లు ఆయన ఒక్కడే దోచుకుంటే పేదవాళ్ళకి ఇంకేం ఇస్తారు? అందువల్ల 200 చేతిలో పెట్టారు. డ్వాక్రా మహిళలకు చిల్లిగా రుణమాఫీ చేయలేదు వైఎస్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కానీ ఈరోజు చంద్రబాబు గారు 16,000 కోట్ల అప్పుల్లో కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం నష్టపోయాం. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ తెలంగాణ పోయింది. దాంతో పాటు 36,000 కోట్ల సంవత్సరానికి వచ్చే ఆదాయం తెలంగాణ పోయింది. రాజధాని రాష్ట్రం మనకి ఇచ్చారు. ఆస్తులు హైదరాబాద్కి వెళ్ళింది. లక్షల కోట్ల విలువైన ఆస్తులు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి పోయింది. మనకేం 16,800 కోట్ల అప్పులు ఎత్తి మీద పెట్టారు. కట్టు బట్టల మీద రోడ్డు మీద పెట్టినప్పుడు, రాష్ట్రం జరిగినప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయాం. మరి ఈరోజు 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈయన అనుభవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారే మళ్ళీ గతంలో ముఖ్యమంత్రి చేసి ఆదుకున్నారు. మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ 200 కూడా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అయితేనే బాగా సమర్థవంత పరిపాలన ఇవ్వగలుగుతారు, అభివృద్ధి అందించగలుగుతారని ప్రజలందరూ
100% నమ్మకంతో ఆయన గెలిపించారు. వినుకొండ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడిగా గుంజి శ్రీనివాసరావును నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. స్థానిక రాజు ఫౌండేషన్ కార్యాలయంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని శ్రీనివాసరావుకు అందించారు. డీసీసీ మక్కెన మాట్లాడుతూ మొదటి నుండి పార్టీ బలోపేతానికి కష్టించి పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున వినుకొండ పట్టణ బీసీ సెల్ విభాగం అధ్యక్షులుగా సోదరుడు గంజి శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి వీరి నాయకత్వంలో ఈ వినుకొండ పట్టణంలోని బీసీ యువకులు అదేవిధంగా పెద్దలందరూ కూడా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలని, అదేవిధంగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మరి యువకులందరూ ముందుకు రావాలని, తద్వారా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం రసాభాసగా సాగింది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో గ్రామస్తులు సమస్యలు పరిష్కారం చేయలేని గ్రామ సభలు ఎందుకని అధికారులను నిలదీశారు. గత 5 విడతల జన్మభూమి మా ఊరు కార్యక్రమాలలో ఇచ్చిన అర్జీలను నేటికి పరిష్కరించకుండా తిరిగి గ్రామ సభలను ఏర్పాటు చేయటం ఏమిటని ప్రశ్నించారు. రావూరి జోక్యంతో జన్మభూమి కార్యక్రమం సజావుగా సాగింది. అదేవిధంగా మా గ్రామానికి ఇంకా ఏమన్నా మా ఊళ్ళో అడిగినట్టు లోటుపాట్లు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని గ్రామాన్ని పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ చదువుతాం. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని దోహదపడతాయని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని 5K రన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను తిలకించారు. జెండా ఊపి 5K రన్ ను ప్రారంభించారు. అదేవిధంగా నూజెండ్ల, ఈపూరు మండలాల్లో నిర్వహించిన 5K రన్ పోటీలలో యువత ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఆయా పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొదలైన కార్యక్రమాల అమలుకు ప్రకరణ శుద్ధిగా మరింత స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకుంటాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పారదర్శకంగా నిరంతర ప్రజా స్పందనకు అనుగుణంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరువు వచ్చినప్పుడు, వర్షాలు లేనప్పుడు, నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్లు లేనప్పుడు పంటలు పండక పశువులు మేత కూడా లేకుండా ఇబ్బంది పడ్డాం. భవిష్యత్తులో ఆ ఇబ్బందులు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లు మన నాగార్జున సాగర్ కుడికాలకు ఇవ్వడానికి 6,020 కోట్ల రూపాయలు ఇచ్చి పనులు ప్రారంభించారు. భవిష్యత్తులో 2 పంటలు పండించుకునే మంచి రోజులు వచ్చినాయి. ఈ 2019 సంవత్సరం ఎంతో విజయవంతమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలోనే గోదావరి నీళ్లు మన పొలాలకు రాబోతా ఉన్నాయి. అప్పుడు భగీరథులు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లు తీసుకొచ్చి మనకి ఇచ్చినందుకు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా రైతాంగానికి 11 లక్షల ఎకరాలకు మేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వారికి 9వ తారీఖు ముగింపు సభ సందర్భంగా నిన్నటి నుంచి మన వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరం కలిసి వారికి సంఘీభావంగా ఆ ముగింపు సభకి సంఘీభావంగా పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు 2వ రోజు పాదయాత్రలో మరి 5 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తరలి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. కానీ ఈరోజు మనం చూస్తే వినుకొండ పట్టణానికి అన్ని విధాల ఒకవైపు నుంచి చూస్తే వర్షాలు లేవు. 4 సంవత్సరాల నుంచి కూడా కష్టాలకు లోనవుతున్న మన వినుకొండ నియోజకవర్గం, స్పెసిఫిక్గా గుంటూరు, నరసరాపేట వరకు కూడా వర్షాలు పడటం జరిగింది. కేవలం వినుకొండ నియోజకవర్గానికే ఈ వర్షాలు కురిసిన పరిస్థితి లేదు. మన ఈ మహానుభావుడు వచ్చారు ఇవాళ అన్నటువంటి శాసనసభ్యులు, ఎక్కడా వర్షం లేదు
కనపడే పరిస్థితి లేదు, కష్టాల్లోనే ఉన్నాం. ఆ బొల్లాపల్లి మండలం దగ్గర నుంచి చూసుకుంటే నూజెండ్ల మండలం వరకు కూడా తాగునీటి సమస్య. మరి వినుకొండ పట్టణంలో సాగర్ నీళ్ల ద్వారా ఏదో ఇప్పుడు గుక్కెడు నీళ్లు దాగలుగుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage.